ఊర్లో మేము తప్ప ఇంకెవరు లేరు. జయ చెఫ్ అయిపోయింది. ఆ హెర్బల్ టీ ఇంకొకసారి నైట్ పడుకునే ముందు తాగుతాం. దీని గురించి మీకు చెప్పాల్సిందే. కట్టేయాలంటే ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. ది బెస్ట్ మటన్. అసలు ఫ్యామిలీ అంటే మేమిద్దరం మాత్రమే కాదు, మనం. హలో అందరికి. ఈ వీడియోలో మీతో మేము మా ఇంట్లో చేసుకునే సూపర్ యమ్మీ టేస్టీ మటన్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా మా మటన్ కష్టాలు, మటన్ కొనుక్కోవడానికి మేము ఎంత కష్టపడ్డామో. సో తీరా ఇంటికి వచ్చి చూసిన తర్వాత అవి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. రేవంత్ అయితే వాటిని కొడుతున్నాడు. ఒకసారి మీరే ఒక లుక్ వేసుకోండి. సో ఇప్పుడైతే మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో ఈజీగానే కొట్టేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే చాలా చిరాకేసేది, అసలు అంత కష్టపడి ఈ నాన్ వెజ్ తినాలనిపించేది. కానీ వన్స్ అలవాటు పడ్డాక ఇంత మంచి కత్తి బాగా షార్ప్గా తీసుకున్నాము. ఇది వచ్చిన తర్వాత నా పని అయితే చాలా ఈజీ అయిపోయింది. అంటే చాలు 2 ముక్కలు అయిపోద్ది. ఒకసారి అవ్వదు, ఇంకోసారి కట్ చేయాలి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా మటన్ కొట్టుంటే చెప్పండి, మన రేవంత్ ఇంట్లో పనిలోకి పెట్టేస్తాం. సో అంత బాగా కొడుతున్నాడు ముక్కలు. లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఇక్కడ మటన్ ది బెస్ట్ అని. అది నిజమే అండి, నిజంగా చెప్తున్నాము. మేము తినిన దాంతో ది బెస్ట్ మటన్. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా అండి. బాబా మాటలు చెప్పలేమో, అనుకుంటుంటేనే టెంప్ట్ అయిపోతుంది. నా కటింగ్ పని అయితే అయిపోయింది. నువ్వు వెంటనే రెసిపీ చేసేసి బినే వడ్డీ చేస్తుంటే ఫుల్ కుమ్మేస్తా. ఓకేనా? ఓకే. ఈ అల్బేనియాలో మటన్ అంత బాగుంటుందని, ఇంకా మేము అంత కాస్ట్ ఎక్కువైనా కానీ ఇక్కడ ఉన్న రోజులు అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారి తిన్నామని చెప్పి ఈ మటన్ అయితే కొనుక్కుంటున్నాం. ఈ మటన్ తినడానికి ఈ వీక్ అంతా నాన్ వెజ్ తినలేదండి. బ్యాలెన్స్ చేస్తున్నాం ఆ బడ్జెట్. అంతేనా? బడ్జెట్ ఇంకా మన హెల్త్ కూడా. సో చూసారు కదా. సో ఇప్పుడైతే నా బుచ్చర్ క్యారెక్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు జయ చెఫ్ అయిపోయింది. చికెన్ మటన్ కర్రీకి అన్ని రెడీ అయిపోతుంది. మటన్ అయితే చక్కగా కడిగేసుకుని పెట్టేసుకోవచ్చు. మన దగ్గర కుక్కర్ ఉంటే 1 or 2 విజిల్స్ తోటి ఉడకబెట్టేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మా దగ్గర అయితే కుక్కర్ లేదు. సో దీన్ని నార్మల్ వెజిల్లోనే ఉడకబెట్టాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని వెజిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుని ఈ మటన్ ని ఒక 20 minutes ఉడకబెట్టాలి. ఇది లేతగా ఉంటుంది కదా మటన్, స్టిల్ 20 minutes పెట్టాలా ఏంటి? అంటే కుక్కర్ లేదు కాబట్టి. కుక్కర్ ఉంటే ఒక విజిల్ అయితే సరిపోయేది, కానీ కుక్కర్ లేదు కాబట్టి 20 minutes నేను పెట్టాలి. దీని గురించి మీకు చెప్పాల్సిందే. ఇది ఏమనుకుంటున్నారు, స్టోరేజ్ చేసుకునే గిన్నెలు లేకుండా, డబ్బాలు లేకుండా ఆ వాటర్ క్యాన్ ఉంది కదా, దాన్ని కట్ చేసి అందులో స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. మేము ఇక్కడ ఎక్కువ రోజులు ఉండమండి. సో ఇక్కడ మళ్ళీ ఆ సెటప్ అంతా తెచ్చుకుని పెట్టుకోవడం టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అని చెప్పి ఈ వాటర్ క్యాన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసి, మొన్న అయితే ఏదో పూరి అలాంటివి చేశాను. ఆ ఆయిల్ మిగిలింది అనమాట. సో ఇప్పుడైతే వెజల్ పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కేజీ మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ ఆయిల్ డబ్బాకి ఇది మూత అంతే, అలా స్టోర్ చేసేసుకోవడమే. ఇలాంటి టెక్నిక్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యేలోపు దీంట్లో కొన్ని స్పైసెస్ అయితే చేసుకోవాలి. మాకైతే ఇక్కడ ఈ స్పైసెస్ దొరికినాయి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనాస్, ఇంకా బిర్యానీ ఇవే దొరికినాయి అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలి. మీ దగ్గర కనుక పుదీనా ఉందనుకోండి, పుదీనాతో పాటు వేయించండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మాకు ఇక్కడ పుదీనా కూడా దొరకట్లేదు, మరి అంత అద్భుతమైన ఊరు. ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ కూడా బాగానే వేయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకున్నాం. ఏంట్రా కర్రీ చేసే ముందు స్మెల్ వస్తుంది అంటారు మంచిగా. హ్యాపీ దివాళీ జయ గారు. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసేసుకుని కలిపేసి, సో ఇప్పుడు అన్ని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మటన్ లోంచి వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టేసుకుని వదిలేయాలి. వన్స్ మటన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిన కదా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతేనా? రెసిపీ అంతేనా? కాదు, అది ఉడకడానికి మినిమం 20 minutes పడుతుంది. 20 minutes లో కలుపుతుంది. గ్యాస్ మనం మటన్లోంచి వాటర్ అయితే బాగా మంచిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఒక 100 ml వాటర్ వేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. స్మెల్ ఉన్న చూడండి, అసలు అరుపులు మెరుగులు. మటన్ సూప్ స్మెల్ సూపర్. ఇంకా ఆ పీస్ సరిగ్గా మనకి తెలుస్తుంది కదా, పీస్ పట్టుకుంటే కరెక్ట్గా ఉడికిందని తెలిసినప్పుడు కట్టేయాలి స్టవ్.
కట్టేయాలంటే ఒక తాటి తీసుకుని కట్టేయాలా? ఒక తాటి తీసుకుని కట్టేయాలరా? స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేయాలంటే ఏంటి? మా వాళ్ళకి అర్థం కాదు, చెప్పు ఏంటి కట్టేయాలంటే? స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ మీన్ వైల్ మనం ఏం చేసుకుందామంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం. దాని గురించి నేను ఆల్రెడీ గార్లిక్ జింజర్ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మన ఈ మిక్సర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అంటే బాగా మెత్తగా గ్రైండా, జస్ట్ కట్టింగ్ చేసే కోసం గ్రైండా? యాక్చువల్గా అయితే బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, కానీ మన మిక్సీ అంత మెత్తగా పేస్ట్ అవ్వదు అనమాట. సో దాని గురించి మామూలుగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా ఉంటుంది మన ఇంట్లో నార్మల్గా అయితే స్మూత్ ఫైన్ పేస్ట్లా ఉంటుంది కదా, అలా చేసుకుని వేసుకోవాలి. ఇదేనండి ఈ మిక్సర్. మీరు పాత వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. ఈ మిక్సర్ తెచ్చుకోవడానికి మా పాటలు హౌస్ ఓనర్కి 4-5 సార్లు చెప్పాము. చెప్పిన 2-3 రోజుల తర్వాత తీసుకొచ్చిన తర్వాత కూడా ఇది తీసుకురాలా. అంతకుముందు వేరే మిక్సర్ తీసుకొచ్చింది, అది అస్సలు పని చేయలేదు. ఇలా ఇంతే ఫైన్ పేస్ట్గా అయితే రాదు, ఇలాగే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇందులోకి తీసేసుకుందాం. మా ఇండియాలో ఉండేటప్పుడు కానీ దుబాయ్లో ఉండేటప్పుడు కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే అంటే ఎవ్రీ వీక్ ఒకసారి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. అది చక్కగా 1 వీక్ వరకు ఇంకా చూసుకోక్కర్లేదు, అన్ని రోజులు వచ్చేది. టేస్ట్ కూడా బాగుండేది. ఇప్పుడు ఆనియన్స్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది కూడా దీనిలో కూడా ఇదే వాడాలి చాపర్. చాలా ఇవి కొనేసుకుని ఇంకొంచెం మంచిగా ఉండే గ్యాడ్జెట్స్ అని కొనుక్కోవాలని ఉంటుంది, కానీ మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు అన్నీ నాకు ఇష్టమైనవన్నీ పెట్టుకుంటాం. చూద్దా చాప్ అయిపోయింది, చక్కగా చాప్ అయిపోయింది. నాట్ బ్యాడ్. ఈరోజు అయితే మటన్ కాబట్టి మా ఇంట్లో బాస్మతి రైస్ అయితే తెచ్చుకున్నాం. ఈ బాస్మతి రైస్ కేజీ 250 రూపాయలు. ఇది మన ఊరు బాస్మతి రైస్ కూడా కాదు, కానీ చాలా సూపర్ మార్కెట్స్ తిరిగిన తర్వాత ఈ 1 కేజీ బాస్మతి రైస్ అయితే దొరికింది. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ మేము రెగ్యులర్గా తినే రైస్ అయితే స్టిక్కీ రైస్, అది ఏం పెద్దగా బాగోదన్నమాట. అంటే చాలా స్టిక్కీగా అసలు వచ్చిన దగ్గర నుంచి మన ఊరు సోనా మసూరి రైస్ తినాలని ఉందా. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి సోనా మసూరి రైస్ కొనుక్కుందామన్నా ఆ ఆప్షన్ అయితే మాకు లేదండి. ఇక్కడ అసలు ఎక్కడా కూడా దొరకట్లా. ఆ రైస్కి మనం ఎంత అద్భుతమైన కర్రీ చేసుకున్నా కూడా సేమ్ సంగటి ముద్దకి తిన్నట్టే ఉంటుంది, కానీ ఒక రైస్కి ఆ టేస్ట్ వస్తుందో. కాబట్టి ఈరోజు మటన్ కాబట్టి బాస్మతి రైస్. సో ఆ బాస్మతి రైస్ కూడా చూడండి 250 రూపీస్ కేజీ. మరీ అంత పొడుగు అయితే లేదు, మామూలుగానే ఉంది. అదే మన ఊర్లో 250 రూపీస్కి ఎంత మంచి బియ్యం దొరుకుతుందండి. అసలు ఆ గ్రెయిన్ చాలా బాగుంటుంది, ఓల్డ్ గ్రెయిన్ బాస్మతి రైస్ దొరుకుతుంది. ఇంకా ఏం చేస్తాం, ఇంతే. సో అసలు ముక్క ఉడికిందా లేదో చూడు. సో దీన్ని కట్ చేసుకుని తిందాము. ఉడిపోయింది, ఇంకో 40% ఉడకాలి. ఆ వాటర్ ఇంకొంచెం ఉడకాల్సి ఉంటుంది మటన్. అది ఉడకాలంటే ఫస్ట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చూసి ఇప్పుడు సూప్ తాగాలనుకుంటే ఇది అలా తీసి గ్లాస్ వేసుకుని తాగేచ్చా. ఇప్పుడైతే ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఉడకపెట్టుకున్న మటన్. అంటే ఇది 60% ఉడకని మటన్. ఇలానే చేస్తాం మేము. 60% ఫస్ట్ ఇలా చేసేసుకుని మిగతా 40%ని మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నప్పుడు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందంట అని జే చెప్పింది. మా ఇంటి పక్కన ఒక పోలాండ్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారనమాట. ఆయన రీసెంట్గానే పరిచయం అయ్యారు. ఆయన పరిచయం అయినప్పుడు చెప్పారు మాకు, మేము 10 years బ్యాక్ ఇండియా వచ్చాం, ఇండియా ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్, అసలు చాలా బాగుంటుంది, కానీ అలాంటి ఫుడ్ మేము ఇంకెక్కడ ట్రై చేయలేదు, మళ్ళీ ఇండియా వెళ్ళాలి, మళ్ళీ ఫుడ్ తినాలని ఉందని చెప్పాడు. సో ఆయన అంతలా చెప్పాడు కదా, సో ఆయనకి మన ట్రీట్ ఇద్దామని చెప్పి ఈ మటన్ కర్రీ అయితే ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాం. సో ఆయన ఎలా ఫీల్ అవుతాడో ఏమో మరి, అందుకనే అనమాట ఇంత తెచ్చింది. ఇందులో ఒక 1/2 kg వరకు వాళ్ళకే ఇచ్చేస్తాం మా ఫ్యామిలీకి. ఆ ప్యాన్ మళ్ళీ దీమే పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మన ఆయిల్ని తీసాం. ఈ ఆయిల్ని ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. చూసే ఆ జింజర్ గార్లిక్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న మటన్ ఉంది కదా, 60% ఉడకపెట్టుకున్న మటన్ని
దీంట్లో వేసేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్ దొరకదు, అదొక ప్రాబ్లం. ఇంకా ఒకవేళ దొరికినా ప్రైసెస్ విపరీతంగా ఉంటుంది, అది ఇంకో ప్రాబ్లం. ఇంకో దానికంటే పెద్ద టార్చర్ ఏంటంటే వెసల్స్. ఒకటే వెసల్ అన్నిటికీ అంటే ట్రాన్స్ఫర్ చేసే కూడా చూసారు ఎంత కష్టపడ్డామో, ఇలానే ఉంటుంది. కానీ టెంపరీగా ఉండేదానికి మరి అంత ఖర్చు పెట్టి మళ్ళీ ఆ సామాన్లు కొనడం ఎందుకని ఉన్నదాంతో బెస్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఉంటున్నామా. ఇప్పుడైతే మటన్ అయితే ఇందులో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం మేము ఎక్కడి నుంచో తెచ్చుకున్న కారం ఇది అయిపోయింది లాస్ట్. ఇంకా రేపు నుంచి మళ్ళీ ఈ ఊర్లో దొరికే కారమే వేయాలి. అది కారంగా ఉంటుందో ఇది కూడా తెలియదు. ఇదండి ఇప్పుడు మనం పొద్దున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నాం కదా ఆ కారం. నిన్న వెళ్ళి మటన్ ఇంకా ఈ గ్రాసరీస్ అని తెచ్చుకున్నాం కదా, ఆ వీడియో ఉంటుంది నిన్న బ్లాగ్లో, చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. మా కష్టాలు మొత్తం అలా చూపించాం, మేము ఎలా కష్టపడుతున్నాం, ఇక్కడ సఫర్ అవుతున్నాం. ఇప్పుడు సపోజ్ యూకే, జర్మనీ అట్లా చూడనుకోండి, అమెరికా, ఇక్కడ ఈ కార్గో సర్వీసెస్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో ఫోన్ చేసి ఎవరికైనా ఏంటి అంటే చేస్తే ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏం లేదు. ఈ కంట్రీకి అయితే అలాంటి ఇండియా నుంచి కార్గోస్ ఆ సర్వీసెస్ కూడా ఏం అంత గొప్పగా లేదు. ఛార్జెస్ కూడా విపరీతంగా అయిపోతుంది. ఇంకా మీరు వేరే కంట్రీలో ఉంటున్నారంటే ఎవరో ఒకళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అయితే ఇండియా వెళ్తూ ఉంటారు, వాళ్ళతో బోల్డ్ సామాన్లు తెప్పించుకోవచ్చు. అసలు ఇక్కడ ఇండియన్స్ని చూడడమే రేరు. ఇప్పుడు మేము చెప్పాలంటే ఈ ఊర్లో మేము తప్ప ఇంకెవరు లేరు. ఇండియన్స్ అస్సలు లేరు నిజంగా. మేము ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు, మీరు ఆంటి చూడొచ్చు. అంటే అల్బేనియాలో ఇండియన్ కమ్యూనిటీ ఎంత ఉన్నారు, ఇండియన్ పాపులేషన్ అంటే వేల లెక్క పెట్టేది. అవును, మరి ఇంతలా చెప్తున్నారు, మరి మీరు ఎందుకు వెళ్ళారు, ఏం పడవడానికి వెళ్ళారు అనుకోవచ్చు. ఈయన గారి ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇక్కడ ఈయనకి ప్రాజెక్ట్ వర్క్ పడింది అనమాట 3 months. సో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే వర్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళకపోయినా కానీ ఇక్కడ ఈ కంట్రీలోంచే వర్క్ చేయాలి. సో అందుకని ఇంకా తప్పట్లేదు మాకు. కొంచెం ఉప్పు పడుతుందా? ఇప్పుడైతే టేస్ట్ చేసాము, కొంచెం ఉప్పు తగ్గింది. సో ఉప్పు వేసేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇంకొక 10 minutes ఆ వాటర్లో బాగా ఉడికితే దింపేయచ్చు. ఇంకా ఆ టేబుల్ సాల్ట్ మీ ఊరు ఎంత ఉంటుందిరా నీకు గుర్తుండి? టేబుల్ సాల్ట్ నాకు గుర్తుండి 25 rupees, 30 rupees. టాటా సాల్ట్ కదా, మా ఊర్లో లోకల్ సాల్ట్, లోకల్ ప్యాకెట్లు వస్తాయి. లోకల్ ప్యాకెట్ అంటే రోడ్డు మీద కదా, అంటే టాటా సాల్ట్ కాకుండా మామూలు బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కదా. మా చిన్నప్పుడైతే మా ఇంటికి ఒక ఉప్పు ఆయన వచ్చేవాడు, ఉప్పు అమ్ముతాం అని. ఆయన దగ్గర ఎంచుకునే వాళ్ళం ఉప్పు. ఒక సేర్ ఉంటది కదా, సేర్ అంటారు, ఎంత డబ్బా, అది 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉండేది. అరే నాకు గుర్తుండి ఒక 10-15 years బ్యాక్ 1.5 రూపీ టేబుల్ సాల్ట్ ప్యాకెట్ అలా 3 rupees అయింది. ఆ తర్వాత 5 rupees అయింది. ఆ తర్వాత అంతే, ఆ 5 rupees వరకే లోకల్ బ్రాండ్స్ వాడాం. ఆ తర్వాత నుంచి టాటా సాల్ట్ 20-25 rupees ఆ రేంజ్. ఇక్కడ సేమ్ అలాంటి ఒక లోకల్ ఉప్పు కిలో ఎంత ఉంది? 100 రూపాయలు, 120 రూపాయలు, 120 రూపాయలు ఉంది కేజీ. సో ఇవన్నీ తలుచుకున్నప్పుడు సార్ వెళ్ళిపోవాలనిపిస్తుంది సార్. వెళ్ళిపోదాంలే, ఇంకా 1 month ఇంకా మూసాయి. సో మన మటన్ కర్రీ అయితే అయిపోయి వచ్చింది. ఇండియాలో ఉంటే దీనిపైన చక్కగా కొత్తిమీర చల్లుకుంటాం, కానీ ఇక్కడ కొత్తిమీర దొరకదు. సిలాంట్రో అని ఉంటుంది, అది వేసాం అనుకోండి మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోద్ది. అందుకని ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా సర్వ్ చేసుకోండి. జే అయిపోయిందా? ఇంకా ఎంతసేపు? అయిపోయింది, తెచ్చేస్తాం. మటన్ హెవెన్లీ స్మెల్ రా, పెట్టే. ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. బాస్మతి రైస్ కూడా బాగానే ఉడికిందండి. దీంతో బిర్యానీ ఆఫ్టర్ 2 months బిర్యానీ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ బిర్యానీ మనకి. సూపర్. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాం వాళ్ళతో. ఫస్ట్ ఈ రెసిపీ షేర్ చేసిన తర్వాత వాళ్ళ స్పందన చూసి అప్పుడు డిసైడ్ అవుతాం. చాలా రోజుల తర్వాత మన ఇండియన్ ఫుడ్ తినేటట్టు ఫీల్ వస్తుందిరా. ఇన్ని రోజులు ఇక్కడ తింటున్నాం కానీ ఆ స్టిక్కీ రైస్కి ఏ కర్రీ చేసుకున్నా కొంచెం తక్కువ టేస్ట్ ఎత్తేది. ఈ బాస్మతి రైస్కి ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోతుంది. పక్కన వాళ్ళు పోలాండ్ వాళ్ళకి ఇచ్చేసావా లేదా ఫుడ్? వెళ్ళాను కానీ అన్నీ లేరు అనుకుంటారు. సండే కదా బయటకు వెళ్ళారు కదా, సరే ఈవినింగ్ ఇచ్చారు. సాయంత్రం ఇద్దామని తీసి పక్కన పెట్టా. వేడి చేసి సాయంత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇండియన్ ఫుడ్ తిన్నారంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది మటన్ కర్రీ. బాబా అలాగా మెల్టింగ్ అవుతురా మటన్ కానీ ఫుడ్
సూపర్ ఉంది. ఖతర్నాక్ రెసిపీ, ఖతర్నాక్ మటన్ కర్రీ, అరుపులు. డివైన్ అంటారు కదా దీన్ని. మటన్ మాత్రం బెస్ట్ కదా. మేమైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 10 days అయింది. మేమైతే ఇంత మంచిగా కూడా రెస్పాన్స్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పెట్టిన ఈ 2-3 వీడియోస్కి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మనల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఇంకా మా వీడియోస్లో ఇంకా ఏం యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. స్లోగా మేము కూడా అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మా వీడియోస్లో ఏదైనా ఫాల్ట్ ఉంది అంటే స్లోగా వెళ్తుందనో లేదా బోరింగ్గా ఉందనో ఉంటే మీకు ఏమనిపిస్తుందో దాన్ని జెన్యూన్గా మాతో షేర్ చేసుకున్నారంటే డెఫినెట్లీ మేమైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. సో ఇప్పుడు తెలుగు ఫ్యామిలీ అనేది మేము మాత్రం కాదు, మనం అంతా కూడా. మీరు భాషా మూవీ చూసుంటారు కదా, అందులో ఫస్ట్ ఆటో డ్రైవర్గా ఉండి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో పెద్ద డాన్, అలాగా మాది వ్లాగ్ ఛానల్ చూస్తున్నారు కదా, సేమ్ మాకు కూడా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది. కానీ ఇప్పుడు చెప్పుకో ఇప్పుడు చెప్పను. మీకు కనుక పాస్ట్ తెలుసుకోవాలంటే కిందకి వెళ్ళి భాషా బాయ్ అని కమెంట్ చేయండి. భాషా బాయ్ స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ మొత్తం పెద్ద స్టోరీ అది. డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ కిందకి వెళ్ళి భాషా బాయ్ని కమెంట్ చేయండి. ఒక మంచి వ్లాగ్ చేసేద్దాం. మా కంప్లీట్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్పేస్తాం. గైస్ చూసారు కదా, ఇందాక మేము మీతోటి మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఛార్జ్ అయిపోయి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము తిన్నాక ఇంకా కొంచెం పడుకున్నాం కదా. అసలు ఎంత నిద్ర అంటే నిద్ర మాత్రం వేసుకుంటే ఎట్లా ఒక నిద్ర వస్తుందో అంత మంచి స్లీప్. చక్కగా నిద్రపోయాం. అసలు టైం పోయిందో తెలియదు. చూస్తే సాయంత్రం అయిపోయింది. లేచి ఒక మంచి హెర్బల్ టీ ఒకటి తాగాము. సో ఆ హెర్బల్ టీ తాగాక స్పృహలోకి వచ్చాము, అంటే మామూలు అయ్యాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా డిన్నర్ అంటూ ఏముండదు. ఆ హెర్బల్ టీ ఇంకొకసారి నైట్ పడుకునే ముందు తాగుతాం. అది ఎందుకు తాగుతాం ఏంటి అదన్నీ కూడా అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాం. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇంకా మేము కూడా అలా ఒక చిన్న వాక్కి వెళ్ళేసి వచ్చి ఇంకా మా డే అయితే ఫినిష్ చేసేస్తాం. ఇదండి, మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ప్రతి ఒక్క లైక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అలా సపోర్ట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూసి మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలో చాలా క్లోజ్ మెంబర్స్ అయినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కౌంట్ ఈ రోజుకి 14 ఉంది. సో ఫస్ట్ 14 మెంబర్స్ ఆ ప్రివిలేజ్ మీకు ఉంటుంది, మాకు కూడా. మీరు చాలా క్లోజ్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఫ్యూచర్లో రాబోయే వాళ్ళందరూ కూడా మా మిగతా వీడియోస్ చూసి ఆల్రెడీ సబ్స్క్రైబర్ కౌంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. కానీ మీరు లెస్ దాన్ 100 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో బిగ్ థమ్స్ అప్. తెలుగు ఫ్యామిలీ అంటే మేమిద్దరం మాత్రమే కాదు, మనం అంతా. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. So until then, signing off, your Revanth. Yeah. Bye. Bye.